నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్లో అధికారులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. అనంతరం 1944 ముంబై ఓడరేవు అగ్ని ప్రమాదంలో మరణించిన సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సిబ్బందితో పట్టణ సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ అన్సర్ పాషా కలిసి ఈ వారోత్సవాల కరపత్రాలను, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ కాలనీ ప్రజలు, అలాగే ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగా అదృష్టం మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈసారి లేకపోవడం ఆ ప్లేస్లో మమ్మల్ని ఇన్వైట్ చేయడము చాలా హ్యాపీ. బయటికి కనపడేది ఓన్లీ ఒక పోలీస్ ఒకటే కనపడుతుంది యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంటే. కానీ వారికన్నా ఎక్కువ రిస్క్తో కూడుకున్నది మన ఫైర్ డిపార్ట్మెంటు. వారి సేవలు బయటికి కనపడడం మనకు, ఎందుకంటే ఓన్లీ మనకు ఫైర్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు రోజు జరగవు కదా. కాబట్టి వాళ్ళ సేవలు మనకు బయటికి ఎక్కువ కనపడవు. ఏదో ఎప్పుడో సమ్మర్లో అది జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ సేవలు మన గుర్తు వస్తాయి. కానీ వారి డ్యూటీ ఏంటో నాకు తెలుసు బాగా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అట్లా స్టేషన్ నుంచి అట్లా బయటికి పోయి టీ తాగడానికి అట్లా బయటికి పోయేదానికి ఆస్కారం ఉంటుందేమో. కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో వన్స్ ఒకసారి ప్రజెంట్లో ఉంటే వాళ్ళ సెక్షన్ డ్యూటీ టైం అయిపోయేంత వరకు బయటకు పోయేదానికి వీలే ఉండదు. ఎందుకు? మనకు ఆ కారు వచ్చిన వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ త్వరగా ఉంటే అంత నష్టం నివారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎక్కడికి పోవు, ఇక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఆ ఎక్విప్మెంట్ అడిగే